హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే. ఇదిగోండి మళ్ళీ మేము ముగ్గురు మళ్ళీ కలిసాం. అంటే ఫస్ట్ టైం కలిసాం. వీళ్ళిద్దరూ 2 వ్లాగులు తీశారు. ఇప్పుడు ఒక వ్లాగ్ వెళ్ళింది షెడ్యూల్ బుద్ధిస్ట్ కేవ్స్ అని ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మేమేమో ఇక్కడ బ్రిడ్జ్ మీద ఆగాం. ఇక్కడ ఎవరు పక్కన నుంచి ఫోన్ ఎక్కడ తొప్పేస్తాడని మా బాధ. హలో గైస్, పాడబ్బా అనుకున్నాడు రీడు. ఇప్పుడే ఏదో దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ వాటర్ నూనె, ఇక్కడ వాటర్ తీసుకున్నాం. అది గైస్, క్లైమేట్ అయితే బాగుంది, వ్యూ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి చూడాలి. వాటర్ బోట్ ఎందుకు అది పెట్టే రెండోది పట్టదు నాకు తెలిసి. తాగుదు నేను పట్టేస్తా. నేను కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బీ హైడ్రేటెడ్ గైస్. వాటర్ తాగండి, మంచిది. డీహైడ్రేట్ అంటే మొత్తం పోద్దురా. డీహైడ్రేట్ అంటే మళ్ళీ అవ్వాలిరా. ఎందుకంటే వాటర్ బాటిల్లో బీహైడ్రేటెడ్ అని ఎందుకంటారంటే దీంట్లో విటమిన్ బి ఉంటుంది. జస్ట్ జోక్, నవ్వకండి కానీ నిజంగా ఉంటుందా బొక్క. ఇదిగోండి గైస్, అందుకే ఇండియా హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ అని ఊరికే అంటారు. విటమిన్ బి ఉంటుందా అని అడుగుతున్నాడు. తెలుసు మన ఇండియాలో ఎడ్యుకేషన్ లేదని. విటమిన్ జెడ్ అంటున్నాడు వీడు. విటమిన్ ఎక్స్ ఎందుకు ఉండకూడదు? ఎక్స్ ఎక్కడ ఉంది ప్రేమలో? మాది ఎప్పుడు దరిద్రం కొట్టకుండా ఏ రోజు ఉంది. సో ఇక్కడ మాకు ఇప్పుడు లేదు అసలు ఏమి టైర్ బ్యాచ్ పడింది. ఎక్కువ టైం వేస్ట్ పదా. టైర్ దొబ్బింది, ఇప్పుడు గాలి పోయింది. గాయస్ ఇప్పుడే 2:53 అయింది. 5కి అది క్లోజ్ చేసేస్తారు. మేము 3గానే వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఇది టైర్ దొబ్బింది. 4 ఎలా ఉంది. ఇప్పుడు 4 అవుతే అక్కడికి ఎప్పుడు వెళ్తాం ఏం తెలియదు. అది అవ్వదు. సరే అయితే అక్కడ కలుస్తాం మళ్ళీ. ఏమి చేయరు ఇద్దరు. ఫస్ట్ టైం దోస్తున్నాగా మొత్తం బండి ఆన్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ బండి ఆన్ చేస్తుంటే వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మా ఆలత ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. సో అది గైస్, నిఖిల్ గాడు తోస్తున్నాడు. ఆడు తొలిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అందుకే మా ఊరికి లవర్. ఇది పర్సనల్ అయిపోయింది. దరిద్రం బ్రో, దరిద్రం. నేను ఎవరైనా పంచర్ వేసుకుని కాదు. ఏందో నేనున్న ప్రతి బ్లాగ్లో ఏదో అవుతుంది గైస్. పని చేద్దాం, సెంటర్కి వెళ్ళి గొమ్మ తీసుకుని గొమ్మట్టించేద్దాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో ఇక్కడ వచ్చాం గైస్, పంచర్ షాప్కి వచ్చాం. ఇక్కడికి వస్తే టైర్ దొబ్బింది అన్నారు. ఏదో దరిద్రం లేకుండా ఉండదు కదా. ఇప్పుడు ట్యూబ్ వేయాలంటే 300 ఎంతో 400 అయితే అన్నారు. లేకపోతే కొత్త టైర్ అన్నారు. కొత్త టైర్ 1500 పడిద్ది. అంకుల్ గారు మనకు ఒక ఆఫర్ ఇచ్చి ఏదో సెకండ్ హ్యాండ్ టైర్ ఉంది, అది 400 వేస్తానన్నారు. ఇప్పుడు అదే వేస్తున్నారు. ఇదిగోండి ఈడ ఎక్కడ కూర్చున్నాడు, కూర్చున్నారు. అందుకే టైర్ వేస్తున్నారు. సో చూడాలి, ఏదో బొక్క లేకుండా ఉండదు ఉన్న బ్లాగుల్లో ప్రతి దాంట్లో. అది నేను ఉన్న 2వ బ్లాగులో 2వ బొక్క ఇది. వీళ్ళు లేనప్పుడు ఆయన ఉండరా. వీళ్ళు లేనప్పుడు హాయిగా ఉన్నారంటే వీళ్ళు ముందు బ్లాగులు తీసింది తక్కువ. ఈజీ ఉండరా, అయ్యే బాగున్నాయి అంట. బాగున్నాయి. సో కొత్త బ్లాగ్ వచ్చింది గైస్, చెక్అవుట్ దట్ బ్లాగ్. అది ఫారెస్ట్ 3ంటికి వెళ్దాం అనుకున్నాం. టైం ఎంతరా? 3:15 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా పావుగంట. అదేమో 5ంటికి క్లోజ్ చేసేస్తారు. టైమింగ్ ఉండదు. సో చూడాలి, అయిపోద్ది. ఇదిగోండి గైస్, ఇది మన టైర్. ఈడేదో అన్నాడు గైస్, చెప్పరా మళ్ళీ. పైకి ఎత్తుకుని వెళ్ళిపోతే నాకు వచ్చిరా గుడ్. అదే కంపెనీ అండి, ఇది ఎంఆర్ఎఫ్. సో టైర్ వేస్తున్నారు గైస్. ఇక్కడ టైర్ క్లీన్ చేసి ఇప్పుడు వేపిస్తారు. అది ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. మనకున్న దాంట్లో ఇదే చేయాలి, తప్పదు. ఎవరు కుటుంబం అంతా మంచి
ఎంఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ తెలుసుకోండి గైస్. మదిరెడ్డి ఎంఆర్ఎఫ్. ఎఫ్ అంటే ఫారెన్. మందిరెడ్డి పోదారు మా డాడీ. అది ఏం చెప్పావురా? అంకుల్ అండి గైస్ కంపెనీ. సిఎట్ అంటే సిఎటిఎల్ సరే ఇది క్రిస్టోఫర్ ఈస్టర్న్ ఏషియన్ క్రిస్టోఫర్ ఈస్టర్న్ సదరన్ ట్రాన్స్ఫార్మర్. రే సిఎట్ స్పెల్లింగ్ చెప్పరా? సిఏటి రా. సిఏటి ఏ అంటే సాధారణ అనేది వస్తుంది. సారీ సోలో మోడల్. అందుకే గైస్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు. టైర్ అయితే అయిపోయింది, బిగించారు. ఇప్పుడు కాసేపట్లో స్టార్ట్ అవుతాం. సో గెలుచుకోండి ఆడు. కదా కొట్టుకుని బొబ్బులు కూడా బొమ్మ మీద కొట్టావు. పర్ఫెక్ట్గా చిక్కా బొబ్బులు కూడా బొమ్మ మీద ఒక అమ్మాయి కొట్టింది. ఆడికి పడదు ఏంటారు, ఆడికి కావాలి అమ్మాయిలు ఉన్నారు కదా. ఇదే ఆడు కొట్టుకున్నాడు అనుకో, మొహం చూసుకుంటే కనీసం ఒక అమ్మాయినే చూస్తాడు. ఇట్స్ వెరీ అమ్మాయిలాగా ఏడుస్తున్నాడు, ఒక అమ్మాయినే చూస్తాడు. ఇట్స్ వెరీ పర్సనల్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? గైస్ ఇప్పుడు మేము కొత్తగా ఒకటి కనిపెట్టు. ఇప్పుడు అక్కడ చూడండి ఏంటంటే ఎక్కడ చూడలేనిది కింగ్ కాంగ్ కాదు, గాడ్జిల్లా ఫుట్ అంటే పాదం కనిపించింది మాకు. అదిగోండి ఏంటి గేదెని చూపుతున్నాడు అనుకున్నా కాదు, అదిగో అదిగోండి అక్కడ ఉంది చూసా గాడ్జిల్లా ఫుట్. అది మందే. ఇది ఎవరికైనా పెట్టారంటే మిస్టర్ నిఖిల్. ఇదిగోండి రాక్ కట్ కేవ్స్, రాయిని కట్ చేసిన కేవ్స్, గుహలు. గుంటపల్లి, గుంట లేనోలీలు కానీ ఇది గుంటపల్లి. అమరావతి సర్కిల్ తెలుసు కదా, తెలంగాణ. మన దాని ఏమంటారు క్యాపిటల్, ఆంధ్ర క్యాపిటల్. వైజాగ్ రా. ఎందుకు అమరావతి? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అంటే వైజాగ్ ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది గాయస్, ఆగండి ఒక నిమిషం. జల జీవన్ మిషన్. సో అక్కడ ఏముందంటే గైస్ సబ్స్క్రైబ్ టు క్రేజీ క్రూ అని ఉంది. అవునరా అదిగో అదిగో అక్కడ తెలుగులో రాసింది. మీకు మాకు తెలుసు మీకు తెలుగు రాదని. జల జీవన్ మిషన్. సో గైస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చాం, టికెట్ తీసుకున్నాం. ఎంత టికెట్? డిప్రెషన్ ఒకటి 25. డిప్రెషన్ గైస్, అందుకే ముగ్గురికి 75 అంట, ఒక్కోటి 25. మ్యాథ్స్ రాదు గైస్. ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఈ కొండముచ్చులు ఉన్నాయి గైస్. మా ముగ్గురికి ప్యాక్ అవుతుంది. చేతిలో ఫోన్లు ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు. మేము అట్లా ఉన్నాం కదా. గైస్ ఇప్పుడే పైకి ఎక్కుతున్నాం. కొండ ముచ్చులు వచ్చాయి అంటూ మెట్టు జాగ్రత్తగా కొంత కింద చూసి వెళ్ళండి, పాములు ఉంటాయి. వ్యూ అయితే క్రేజీ ఉంది గైస్ ఇక్కడ. మాకు ఒకటే భయం ఏంటంటే కొండముచ్చులు భయం. అన్నయ్య అన్నాడు ఇగో లెఫ్ట్ వెళ్ళండి, లెఫ్ట్ మెట్లు ఉంటే అలా తిరిగి మొత్తం ఈ మెట్లు ఉన్నాయి కదా వెనకాల కింద ఇటు సైడ్, అవి వెళ్ళి ఇలా వెళ్ళి పైకి ఇటు సైడ్ నుంచి వచ్చారు అన్నాడు, అక్కడ ఉన్న మెట్ల దగ్గర నుంచి. అంతే. ఇటు ఇది ఉంది కదా ఇప్పుడు మనం ఎక్కుతున్నావా, రైట్ సైడ్ కూడా ఉంటుంది తమ్ముడు. అంతే గైస్, ఎక్కువ ఏం లేదు, అంతే చాలా ఈజీ. కానీ రైట్ సైడ్ అంతేం ఉండదు, లెఫ్ట్కి వెళ్ళిపోన్నాడు. మనకి తెలుసుగా ఏది చెయ్యొద్దు అంటారు అదే చేస్తాం. కోతులు కూడా ఉంటాయి అన్నారు, అదే భయం వేస్తుంది. ముగ్గురికి అదే ప్యాక్ అవుతుంది, మేము కాకుండా ఇంకెవరు లేరు. చేతిలో ఫోన్ ఎత్తుకుపోతుంది, నా ఫోన్ అది. చూడండి గైస్ క్రేజీ బ్రో. గైస్ ఒకప్పుడు నేను నిఖిల్ గాడు ఇక్కడే బతికేవాళ్ళం, హర్షగాడు కూడా. ఇదిగోండి ఇది హర్షగాడు స్పాట్, ఇది ఇదే హర్షగాడు రూమ్. లోనికి వెళ్ళండి భయం వేస్తుంది, ఎక్కడ కోతులు ఉంటాయి అని. నాకు బయటికి ఏమైతుందన్నా, భయం అవుతుందా? వేరే దారా సోరా అరే వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఇప్పుడు మనం ఆ పైకి కూడా వెళ్తాం గైస్. ఫ్లాష్ అయితే గబ్బిలేలు ఎలా అవుతాయి తెలుసా, అరుంధతి సినిమా ఎలా అవుతాయి చూసావా,
కంటి వస్తుందిరా ఇది ప్యాక్ అయిపోయింది. సరదాగా వెళ్దా సార్ లెఫ్ట్కి వెళ్దాం. కార కూర లైట్ వేయద్దు. కూర తీరా వేరే సూర తెలుసుగా గబ్లాలో ఏం చేయాలి. చేతిలో పెట్టుకోవాలి. ఒకసారి ఇట్లా ఇటు చూపి, ఇటు చూపి, ఇటు చూపి. అక్కడ ఉన్నాయి కదా గబ్లాలు. ఇటు రావి, ఇటు చూపి. అటు వెళ్ళాలని ఉంది కానీ ఇదే స్మెల్ వస్తుంది ఇక్కడ. అదే పౌరులు ఉంటాయి కదా ట్రక్లో. ఇక్కడ ఒక విచిత్రమైన కెమికల్ లాంటి స్మెల్ వస్తుంది guys లోపల. అందుకే నాకు ముందు బయటకు వచ్చాను. అదొక పట్టుకో షీట్. దట్స్ వాట్ షీ సెడ్ ఆఫ్టర్ సీయింగ్ హిమ్. షీట్. చెయ్యి కనబడి చూడలేదు రా చెప్తుంది జస్ట్ అంటే అవి కదా లోపల అయ్యి ఉన్నాయి కాబట్టి వాటి ఉంటాయి. ఇంకా రెండు వాటి ఉంటాయా? వాటి షిట్ ఉంటుంది. వీడిది ఉండదు కదా. దట్ ఐ థింక్ వాటో వాట్. ఫాలో మీ ముందు అడిగే ప్యాక్ అవుతుంది. ఫాలో మీ అంటున్నాడు. ఆల్రెడీ ప్యాక్ అయిపోయి మళ్ళీ చూడు ఊళ్ళంగా గైస్ అది లోపలికి వెళ్తే అదొక వైబ్ వచ్చింది గైస్. ఆ వైబ్ ఎలాంటి వైబ్ అంటే ఆ కంపు, ఆ గబ్లాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను అసలు సెకండ్ డే వెళ్దామని ట్రై చేసాం కానీ విపరీతంగా వస్తుందా వాటర్ సౌండ్ వస్తుంది. కార్ అది చాలా కార్ సౌండ్, వాటర్ చాలా సౌండ్. వాటర్ సౌండ్ అన్నారు. ఇప్పుడు ఇంకో రూట్ లో ఈ మొత్తం మెట్లు ఉన్నాయి చూడండి. వ్యూ బాగుంది. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కేసరికి ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అంటారు ఇప్పుడు గైస్ లెఫ్ట్ లో ఒక దారి ఉంది, రైట్ లో ఒక దారి ఉంది. కామెంట్ చేయండి. ఎప్పుడు రైట్కి వెళ్ళడం రైట్కి వెళ్ళినా రైట్ అంటారు. రైట్ కాదు ఇప్పుడు, కానీ లెఫ్ట్కి వెళ్తే వీళ్ళంటే వాళ్ళు దొరుకుతారు. సో జీవితం కూడా జాగ్రత్త చూసుకోవాలి. అందుకే లెఫ్ట్కి వెళ్ళాలి ఇప్పుడు. అందుకే లెఫ్ట్కి వెళ్తాను. ఎందుకంటే ఏదో మనతో పాటు పిచ్చింగ్ ఎవరితోనూ ఉండలేదు. వీడితోనే ఎవరు ఉండరు. అరితే మళ్ళీ అనుకొస్తుందేమో అనుకున్నా రావట్లేదు ఏమవుతుంది సౌండ్. సో గైస్ ఇదేనా చార్మినార్ అనుకుంటున్నాడు వీడు. కాదండి కింద ఎరితే పై దగ్గర వీడు చూసావా అరు. సో గైస్ ఏంటి బాబు, ఏంటి బాబు ఆర్కిటెక్ట్ ఏది మళ్ళీ చెప్పు. ఆర్కిటెక్చర్. ఆది మానవులు గుడ్డు గుడ్డు అంటే టైం పడుతుంది. సో గైస్ ఫైనల్లీ పైకి అయితే వచ్చాం. డైనోసార్ గుడ్డు దగ్గరికి. రాక్ కట్ టెంపుల్ అంట. రాక్ కట్ టెంపుల్ ఇందాక చెప్పాం కదా గైస్ ఇదే. వద్దు తన్నుతారు ఇప్పుడు. అది చెప్పే ఉంటాయి ఇక్కడ జనాలు వస్తున్నారు. సో గైస్ ఇప్పుడు ఇక్కడ అరవరా మళ్ళీ. సో ఇప్పుడు అటువైపు బాగుంటుంది గైస్. అటువైపు ఇదిగోండి చూడండి. ఇటు ఒకటి, ఇటు నుంచి మేము వచ్చాం. అండ్ ఇక్కడ ఒక దారి ఉంది. ఈ దారి ఏంటో మాకు తెలీదు. ఇప్పటికైతే ఇటే వెళ్దాం కదండి. వాళ్ళు రాళ్ళు పెడితే జంట వస్తుంది అంటాడు. అంటే అస్సలు రాని పనులు చేస్తున్నాడు గైస్. ఇదిగోండి అలా రాళ్ళు పెడితే ఏదో జంట వస్తుందంట. అది పక్కన వాళ్ళకి జంట, వస్తుందా లేకపోతే మనకి జంట వస్తుంది. ఆడికి ఆల్రెడీ జరిగిపోయింది గైస్. ఎలాంటి బ్యాలెన్స్ సార్ జీవితంలో బ్యాలెన్స్ లేదు. రాయి దొరకట్లేదా? ఇంకోటి ఏమైనా దొరికితే పెడదాం. వాటర్ రాయలు దబ్బేకు. పక్కన వాళ్ళు రాయలు దబ్బొద్దు. దబ్బలేదురా ఏం నిలబడుతున్నా. నిలబడ్డం రాదని చెప్పు. నిలబెట్టమంటావా? శ్వేత తెలుగు టర్మరిక్ పౌడర్. నువ్వు దాన్ని చూపిస్తావు. శ్వేత కోసం రాస్తున్నాడు ఇక్కడ. శ్వేత. ఓ దట్ శ్వేత ది శ్వేత. ఎస్ శ్వేత నాకు హీనో శ్వేత. గైస్ సక్సెస్ఫుల్ ఏదో చేసాడు. ఎక్కడ పక్కన పెట్టండి. అమ్మాయిలు వస్తాయి. అమ్మాయిలు వస్తే ముందు దీని నుంచి దూరంగా ఉండండి గైస్. దీని నుంచి దూరంగా ఉండండి. బాబు దీని నుంచి దూరంగా ఉండండి. నేను చేసేదంతా ఓన్లీ ఫన్ కోసమే. ఎవరు సీరియస్గా తీసుకోకండి. ఇదంతా ఫన్ కోసమే గైస్. ఏది సీరియస్గా తీసుకోకండి. మమ్మల్ని వేసుకుందాం ట్రై చేయకండి. మీద కేసులు వెయ్యొద్దు. షూటింగ్ కూడా చేయొచ్చు. సినిమా షూటింగ్ షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది. స్టోరీ షూటింగ్. ఇదిగో హీరోయిన్. ఆ లెనిన్ సినిమాలో లాస్ట్లో ఎడపిస్తున్నా తెలిసి అలాగే వస్తుంది. సేమ్ సెట్ అయిపోతుంది. ఇఫ్ యూ వాచ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. లెనిన్ నీకే యాక్టింగ్ కాదు అంతే నీకు తెలుసు. సలార్ మూవీలో సలార్
అన్నా చెప్పు అన్నా చెప్పు ఆడే రాడు. ఇలా ఇవన్నీ రాత్రి చూసావా? సరే గైస్ అవి చూపి. ఇదిగోండి ఇలాంటివి రాయకండి guys. రాయకండి. వి లవ్ ఆర్, సి లవ్ ఆర్ అంటే నన్ను మాత్రం అనకండి, నాకు సంబంధం లేదు. క్రిస్టఫర్ నోలన్. క్రిస్టఫర్ లవ్స్ ఉమాదేవి. ఉమాదేవి ఎవరా ఉమాదేవి?